కమింగ్ అప్ కాసేపట్లోనే చిత్తూరు జిల్లాకి వైసీపీ నేత జగన్ వెళ్లబోతూ ఉన్నారు. బంగారుపాళ్యం మామిడి మార్కెట్ లో పర్యటన జరుగుతుంది. మామిడి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు జగన్. ఆయన పర్యటనకి షరతులతో కూడిన అనుమతి లభించింది. మార్కెట్ యార్డ్ లో 500 మందికి మాత్రమే అనుమతి, హెలీప్యాడ్ దగ్గర 30 మందికి మాత్రమే అనుమతి అని చెప్పి క్లియర్ గా చెప్పారు. బంగారుపాళ్యం చుట్టుపక్కల మొత్తం 12 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా పలంనేరు దగ్గర పోలీసులు తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు. జగన్ పర్యటనతో వైసీపీ నేతల వాహనాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వైసీపీ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. బంగారుపాళ్యం వెళుతున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఆర్టీసీ బస్సులతో పాటుగా వ్యక్తిగత వాహనాన్ని కూడా తనిఖీ చేసి గుంపులుగా జగన్ టూర్ కోసం వెళ్తున్న వాళ్ళని అడ్డుకుంటున్నారు. పోలీసుల ఆంక్షలపై వైసీపీ నాయకులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్ పోస్టుల దగ్గరే ఆపేస్తూ ఉండడంతో చాలా మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. కాసేపట్లో చిత్తూరు జిల్లాకి వైసీపీ అధినేత జగన్ చేరుకోబోతున్నారు. బంగారుపాళ్యం మామిడి మార్కెట్లో పర్యటిస్తారు. మామిడి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకోబోతున్నారు. అయితే ఆయన పర్యటనకి షరతులతో కూడిన అనుమతి లభించింది. మార్కెట్ యార్డ్లో 500 మందికి మాత్రమే అనుమతి అని చెప్తూ ఉన్నారు. హెలీప్యాడ్ దగ్గరికి 30 మందికి మించి రాకూడదని చెప్తూ ఉన్నారు. మరి బంగారుపాళ్యం చుట్టుపక్కల మొత్తం 12 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా చిత్తూరు జిల్లా పలంనేరు దగ్గర పోలీసులు తనిఖీలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మా ప్రతినిధి రాజు మరింత సమాచారంతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, జగన్ పర్యటన నేపథ్యంలో చాలా ఆంక్షలు కూడా విధించారు. చాలా రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ మాత్రమే ఉంటుంది హెలిప్యాడ్ దగ్గరికి కానీ లేదా మామిడి మార్కెట్ దగ్గరికి కానీ అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. సో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ చేరుకునే ప్రయత్నాలు ఏమైనా అక్కడ జరుగుతూ ఉన్నాయా? ఖచ్చితంగా మరి కాసేపట్లోనే జగన్ ల్యాండ్ అవుతున్న పరిస్థితుల్లో పార్టీ శ్రేణుల్లో కూడా జగన్ ను చూసేందుకు, జగన్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున వైసీపీ క్యాడర్ కూడా బంగారుపాలెం చేరుకునే ప్రయత్నము చేస్తున్న పరిస్థితి. అయితే మరోవైపు పోలీసులు మాత్రము కేవలం 500కు మాత్రమే అనుమతించారు. ఈ 500 మంది మాత్రమే జగన్ తో రావాలి. మామిడికాయల ఏదైతే యార్డ్ ఉందో ఈ యార్డ్ దగ్గరికి 100 మంది రైతులను అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు మాత్రము దాదాపుగా 1000 మందికి పైగానే పోలీసులు మోహరించారు. ప్రత్యేకించి బంగారుపాలెంకు చుట్టూ 20 కిలోమీటర్ల వరకు కూడా 12 చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాహనదారులు అయితే ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ప్రశ్నించిన తర్వాతే అనుమతిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యవసాయ మార్కెట్ కాబట్టి బంగారుపాలెం దగ్గరికి మాత్రం చాలా మంది, వందలాది మంది వైసీపీ కార్యకర్తలు వచ్చారు. జగన్ తో కలిసేందుకు మామిడి రైతులు కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా జగన్ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి వైసీపీ నేతలంతా ఈ ప్రాంతంలో అంటే ఇప్పటి వరకు కూడా ఈ ఏడాది మామిడి రైతాంగం ఎదుర్కొన్న కష్టాల్ని చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు. మామిడి రైతులు నష్టపోయిన రైతులు ఏ రకంగా నష్టపోయారు, గిట్టుబాటు ధర ఎందుకు రాలేకపోయింది, ప్రభుత్వం ఎందుకు వైఫల్యమైంది అని ప్రశ్నించే అవకాశం అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ఏడాది మాత్రము చిత్తూరు జిల్లాలో మామిడి రైతు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని ప్రభుత్వం కూడా గుర్తించి దీనికి సంబంధించి ప్రోత్సాహక ధర కూడా కల్పించింది. అయితే ఇప్పటికే సీజన్ మరో 2 వారాల్లో ముగుస్తున్నటువంటి పరిస్థితుల్లో జగన్ పర్యటన రావడము ఒక ఉత్కంఠకు తెరతీసిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో మామిడి ఒక పెద్ద రచ్చనే తీసుకొచ్చిన పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. మరి కాసేపట్లో జగన్ ఇక్కడికి రాబోతున్నాడు. అయితే పోలీసులు ఎక్కడికెక్కడ ఆంక్షలు విధించి రోడ్లపై తనిఖీలు, చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడంతో వేరే దారులు అంటే ఎక్కడైతే అడ్డదారులు గ్రామాల్లో లేదంటే చెరువు కట్టలు లేదంటే పొలాలకున్న దారులను ఎంచుకొని రైతులు మాత్రం ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి రైతాంగంతో పాటు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి కూడా మూడు రోజులు సంబంధించినటువంటి జన ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితి, ఉత్కంఠత చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటన తీసుకురాబోతుంది. మరి కాసేపట్లో జగన్ వచ్చిన తర్వాత ఆయన మీడియాను కూడా అడ్రస్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా రైతులు ఈ ఏడాది ఏ రకంగా నష్టపోయారు, బాధని సాధించేసిన రైతులు ఎంత మేర ఇబ్బంది అయ్యారు అని చెప్పి
జగన్ ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు కూడా Right. జగన్ చర్యలపై ఎక్కడికెక్కడ ఆందోళన చూస్తున్న పెద్ద ఎత్తున మామిడి రైతులు మాత్రము బంగారు పాలెం చేస్తున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.